మీరు ఈ బకాయిలు ఇమీడియట్ గా చెల్లిస్తే విద్యార్థులు, పేద విద్యార్థులు, వాళ్ళకి హక్కు ఉంది. ఏదైతే మీరే చెప్పారు ప్రతి విద్యార్థి చదువుకోవాలి, బాగుండాలన్నప్పుడు మీరిచ్చిన ఈ యొక్క అంశాన్ని ప్రజలలోకి మేము బలంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కానీ మీరు ఒక హామీలు ఇస్తారు, ఉచిత హామీలు అన్ని, ఆ హామీలు అమలు పరచడానికి బడ్జెట్ లేదు. అది ముందే చెప్పండి. మీరు ఎలక్షన్కి వెళ్లే ముందు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ప్రకారంగా ఉచిత హామీలు ఇవ్వండి. మీరు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేస్తారు, ఏదంటే అది చేసేస్తామని చెప్తారు. మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు హామీలు ఇవ్వచ్చు, విద్యార్థులకు ఏ రకంగా మనం ఆదుకోవచ్చు, ఇవన్నీ లేకుండా అన్ని ఎట్లయిపోయిందంటే గవర్నమెంట్ రావడానికి సర్వశక్తుల అన్ని అబద్ధాలే చెప్తున్నాయి ప్రభుత్వాలు. గత బీఆర్ఎస్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చిరో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ ఇల్లు అంటారు. చిన్నప్పటి నుంచి వింటున్నా నేను, ఇందిరమ్మ ఇల్లు. నేను ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చినా మళ్ళీ ఎవరికి ఇచ్చిరో తెలియదు. 60 ఏళ్ళు పాలించిర్రు వీళ్ళు. 60 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాకపోతే ఇది నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఇంకా ఇందిరమ్మ ఇల్లు అంటారు వీళ్ళు. అరే వేరే పేర్లు లేవు, వేరే వ్యక్తులు లేరు, ఎక్కడ పోతున్నాం, మనం ఏం చేస్తున్నాం తెలియదు. ఒక పరివారం తప్పితే ఇంకెవరు గుర్తుకు రారు. పన్నులు యావత్తు భారతదేశం 144 కోట్ల మంది పన్నులు కడుతున్నారు. మీరు దాంట్లో కొంతమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, అటువంటి వ్యక్తుల్ని గుర్తించండి. అటువంటి వ్యక్తుల్ని ఒకసారి గుర్తించి ఈ దేశాన్ని పరిచయం చేయండి. అంతేగాని ఏదున్నా ఒక పేరు ఇంకో పేరు, వేరే పేర్లు కూడా రావు. ఈ రోజు జిమ్స్ ఏదైతే ఉందో మేము బలంగా పీజేఆర్ గారి పేరు పెట్టాలని మేము అంటున్నాం. పీజేఆర్ గారి పేరు లేకపోతే అక్కడ శంకర్ యాదవ్ గారి పేరు పెట్టండి అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఈ 5-6 కాన్స్టిట్యున్సీలలో సిటీలో చాలా వరకు చాలా పేద విద్యార్థులకు ఆదుకున్న వ్యక్తులు, కార్మికులకు కష్టాలలో నిలబడ్డ వ్యక్తులు, అటువంటి వ్యక్తుల గురించి మేము ప్రభుత్వాన్ని చెప్తుంటే మర్రి చెన్నారెడ్డి గారు, మేము మర్రి చెన్నారెడ్డి గారి గురించి ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేము. మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యక్తుల పేర్లు పెట్టమంటున్నాం. పీజీఆర్ గారిని పరిచయం చేయవలసింది ఉంది. ఎందుకంటే పీజీఆర్ గారు ఒకవేళ బతుకుంటే ఆయన సీఎం అయ్యేటోడు, రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తి ఉండకపోయేటోడు. ఎందుకంటే ఆ రోజు ఆయనకు హార్ట్ రావడం, ఆ రకంగా చనిపోవడం, ఆయన ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే. మేము ఎక్కడ కూడా మా స్వార్థం గురించి మేమేదో పేర్లు పెట్టమని అడుగుతలేము. మేము నిజంగా నీతిగా నిజాయితీగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ పేర్లు పెట్టమని అడుగుతున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఏ రకంగా అయితే దీక్ష చేపట్టిందో మన రామకృష్ణ గారు అయితేంది, మహేష్ గారు అయితేంది, ఆంజనేయులు అయితేంది, మిగతా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా రాబోయే రోజుల్లో బలంగా ఈ యొక్క ఫీజులు బకాయిల మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎందుకంటే జనసేన పార్టీ ఒక లైన్ తీసుకుందంటే అది వదలది. ఈ ధర్నా చౌక్ గురించి కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. అది మీ అందరు తెలిసిన విషయమే. ఆ పోరాటం చేసి సాధించుకున్నట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయెత్తుండి. ధర్నా చౌక్ల గురించి మనం దెబ్బలు తిన్నాం, లాఠీ చార్జ్ కూడా జరిగింది ఇక్కడ. దాన్ని కూడా మేము చాలా పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టినా అది ఛేదించుకొని వచ్చి ఈ ధర్నా చౌక్ మీద మేము నిలబడడం జరిగింది. ఆనాడు ఎవరైతే తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది, ఆనాడు ఒక యాంకర్ ఉండే, ఈ రోజు ఒక పార్టీ పెట్టి ఆయన ముందుకెళ్తుండో. అంటే ఇవన్నీ ఎందుకు నేను గుర్తు చేస్తున్నా అంటే మేమంతా బలంగా పోరాటం చేస్తాం. ఆర్టీసీ కార్మికుల గురించి కూడా మేము బలంగా పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన మీకు తెలిసిన విషయమే ఏ రకంగా అయితే పరిష్కారం జరిగిందో. అనేక అంశాల మీద మేము పోరాటం చేస్తాం. అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. ఈ యొక్క ఫీజు బకాయిలు ఏవైతే ఇమీడియట్ గా ప్రభుత్వం చెల్లించాలి, లేదంటే ఆ టర్మ్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా స్కూల్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పాలి. ఏదైతే వీళ్ళ సర్టిఫికేట్స్ ఆపేయడం జరుగుతుంది, ఆ సర్టిఫికేట్స్ వల్ల ఇబ్బందులు అవుతాయి, చదువుకోవడానికి ఇంకా ఇబ్బందులు అవుతాయి. ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ ఆపితే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మనం చూసుకుంటాం, 1 సంవత్సరం విద్య ఆగిపోతే అతని భవిష్యత్తు అక్కడికి ఆగిపోతుంది. అదంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఫీజు బకాయిలు ఏవైతున్నాయో చెల్లించాలని కోరుతూ జై జనసేన, జై తెలంగాణ.